మహాగణుడు మహోన్నతుడైన యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన జీవవాక్యాన్ని మనము విన్నామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడునుగాక. మరొక నూతన దినంలో దేవుడు మనందరినీ సజీవులుగా తోడుకొచ్చి ఉండగా, మరి దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతున్న వాక్యమును ధ్యానించుకుందాం. మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యము మనము చదువుకొని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనము. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మనం అనేక సార్లు వింటూ ఉంటాం. నిర్గమకాండం కావచ్చు, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ గ్రంథము, లేకపోతే అనేకమైన గ్రంథాల్లో మనము చదువుతూ ఉంటాం. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు పదే పదే? ఎందుకు దేవుడు ఇదే మాటను ఏమంటారు చెప్తూ మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఎలా చెప్పాలి అంటే, ఒత్తుతూ కంపల్సరీ చేయండి 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 అని మన చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం. ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా జీవించండి, ఇలా మాట్లాడండి, ఇలా ప్రవర్తించండి అని మన పిల్లలకు చెప్తుంటాం కదా, తల్లిదండ్రులుగా పెద్దవారిగా. మరి ప్రభు కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. ఏమని చూడండి, నా చాలా ఏమంటారు ఎన్నోసార్లు చదివాం, ఎన్నో రకాలుగా ఎన్నో అధ్యాయాల్లో చదివాం. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని. అసలు ఇది సాధ్యపరచబడుతుందా? ఈ కాలంలో ఆయన మాటలు జాగ్రత్తగా వింటున్నామా? జాగ్రత్తగా ఆయన మాటలు వినే
ఆత్మీయమైన జీవితమును కలిగి ఉన్నామా? ఎంతమంది దేవుని మాటలు జాగ్రత్తగా వింటున్నారు? చాలామంది దేవుని మాటలు ఎలా వింటున్నారంటే సరదా కోసం వింటున్నారు. కొంతమంది దేవుని వాక్యమును ఎలా వింటున్నారంటే వారి అవసరత కొరకు వింటున్నారు. కొంతమంది దేవుని వాక్యం ఎలాగ వింటున్నారంటే దేవుడి వాక్యము వినాలి కాబట్టి వింటున్నారు. కొంతమంది దేవుని వాక్యము వింటున్నారు కానీ ఆ విన్నదానికి ఏమాత్రము గ్రహించలేని స్థితి, లేకపోతే లోబడని స్థితి కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ మోషే మాట్లాడుతూ నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, జాగ్రత్తగా వినాలంటండి. ఆయన మాట జాగ్రత్తగా వినాలి. పెడ చెవుని పెట్టకూడదు, లేకపోతే నిర్లక్ష్యపు చెవుని పెట్టకూడదు, లేకపోతే ఆ చెవులు ఏమంటారు వినటానికి ఇష్టం లేని చెవులుగా ఉండకూడదు. దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త అనే మాటను మనం గమనిస్తే, ఎవరికన్నా ఆపరేషన్ చేశారు, వింటున్నారా? ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేయాలి. కుట్లు ఎలా వేస్తారు? ఎలా పడతా అలా వేసేస్తారా? కాదు. ఆ డాక్టర్ చాలా నైపుణ్యతతో, చాలా ఓపికతో, చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తాడంటే కుట్లు వేస్తూ ఉంటాడు. ఎందుకంత జాగ్రత్త? ఎందుకంత ఓపిక? ఎందుకంత నైపుణ్యత? ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసిన తర్వాత, ఆపరేషన్ ముగించిన తర్వాత అలా కుట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు వేయాలి? ఆ కుట్లు వేయకపోతే, ఆ కుట్లు జాగ్రత్తగా వేయబడకపోతే ఆ గాయము స్వస్థత కలగదు. జాగ్రత్తగా వేయాలి. ఆ జాగ్రత్తగా వేయకూడదు, నిర్లక్ష్యంగా వేయకూడదు. నిర్లక్ష్యంగా కానీ అజాగ్రత్తగా కానీ వేస్తే అక్కడ ఉన్న పేషెంట్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా మార్చబడుతుంది. నువ్వు ఒక పేషెంట్ లాంటి వాడివి. నీవు దేవుని మాటలు జాగ్రత్తగా వినకపోతే నీ ఆత్మ పూర్తి స్వస్థత కలగదు, పూర్తి ఆరోగ్యానికి రాదు. అనుకోవచ్చు, దేవుని మాటలు వింటే జాగ్రత్తగా ఏమొస్తుంది, ఏం కలుగుతుంది? నీ ఆత్మకు స్వస్థత, నీ ఆత్మకు ఆరోగ్యము, నీ ఆత్మకు అభివృద్ధి కలుగుతుంది. నీవు నా మాటలు జాగ్రత్తగా వినినేయడలా. అసలు ఎంత శ్రేష్టమైన మాట అండి! ఎంతమంది వింటున్నాం? ఇక్కడ అంటున్నాడు భక్తుడు, అప్పుడు నేను చెప్పినది యావత్తు చేసినేడలా. వినటము మొదటి ప్రక్రియ. రెండవది ఆ విన్నదాన్ని యావత్తు చేయగలగటము. విన్నదాన్ని చేసేవాడే ఆశీర్వదించబడతాడు. చాలామంది వింటున్నారు, చేసేవారిగా లేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు పొలం దాకా వెళ్ళావు, నీ తండ్రి మాట విని పొలం దాకా వెళ్ళావు. పొలంలో పని చేయకపోతే నువ్వు పొలానికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? తండ్రి పొలానికి వెళ్ళమన్నాడు నిన్ను, కానీ నువ్వు పొలానికి వెళ్ళావు, కానీ పొలంలో నువ్వేం చేయట్లేదు, పని చేయట్లేదు. దేవుని మాటలు జాగ్రత్తగా విన్నావు, కానీ ఆ మాటలు నువ్వు అనుసరించట్లేదు, వాటిని నువ్వు చెరిగించట్లేదు. మీరు గమనించండి, వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా వినటం వల్ల ఉపయోగం ఉందా? ఉంది, కానీ పరిపూర్ణమైన ఉపయోగము లేదు. నువ్వు చేయాలి. ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా విని వాటి యావత్తు
ఒత్తు చేయాలి. అంటే ఒక్క పొల్లు సున్నా కూడా తప్పిపోకూడదు. చాలాసార్లు మనము మనకు అనుకూలంగా మార్చుకుంటాం వాక్యాన్ని, మనకు అనుకూలంగా దాన్ని తిప్పుకుంటాం. చాలాసార్లు వాక్యాన్ని అరే ఇలా చేసుకోవచ్చులే, అడ్జస్ట్ చేసుకోవచ్చులే, ఇలా మనం కొంచెము అమెండ్మెంట్స్ చేసుకోవచ్చులే, ఇలా వాక్యాన్ని మనం కొంచెము మార్చుకోవచ్చులే అని మనమే మార్చేసుకుంటాం. మన అవసరాల కొరకు, మన పరిస్థితుల కొరకు, మన విషయాల కొరకు, మన సొంత సంతోషాల కొరకు, ఆనందాల కొరకు వాక్యాన్ని ఏం చేస్తామంటే మనం నచ్చినట్టు మనం మార్చేసుకుంటాం. చూడండి ఎంత ఏమంటారు, సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం, సెల్ఫ్ ఏమంటారు జాయ్ కోసము దేవుని వాక్యాన్నే మార్చివేస్తున్నాం. చూడండి ఎంత దౌర్భాగ్యమో. అది ఎంతవరకు కరెక్ట్ మన జీవితాల్లో? తప్పని తెలుసు, కానీ ఏం కాదులే, ఇలా చేయకపోతే దేవుడు ఏమంటాడు, ఇలా చేస్తే దేవుడు ఏమన్నా కాదంటాడా, ఇలా చేస్తేనే దేవుడు ఒప్పుకుంటాడా, ఇలా చేస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అంటే అవును, ఆయన ఎలా చెప్తే అలా చేస్తేనే ఆయన అంగీకరిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఈ విధంగా అనుకున్నాం, నేను చర్చికి 9 గంటలకు చర్చి అని అనౌన్స్మెంట్ చేసి 9:30కు ప్రారంభించేసి నాకు నేనే ఏం కాదులే ఒక అర్ధ గంట కదా, ఏం కాదులే దేవుడు అంగీకరిస్తాడులే ఎప్పుడైతే ఏంది అని నేను అనుకోవచ్చా? చెప్పింది నేనే 9 o'clock చర్చ్ అని. ఆ 9 o'clock చర్చ్ని నాకున్న సిచ్యువేషన్ బట్టి నేను దాన్ని 9:30 చేసేసి ఏం కాదు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడులే అని నేను అనుకున్నాను అనుకోండి, అది యాక్సెప్టబులా గాడ్స్ వ్యూలో? కాదు. ఆయన ఏం చెప్తున్నాడు అది చేయటమే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఆయన నీ నచ్చినట్టు నాకు నచ్చినట్టు చేస్తే కాదు. అప్పుడు ఏమంటున్నా అంటే నీ శత్రువులను నా శత్రువుగా, నీ విరోధులను నా విరోధులుగా చేసుకొందును. యువర్ ఎనిమీ ఈజ్ మై ఎనిమీ, యువర్ అడ్వైజరీ ఈజ్ మై అడ్వైజరీస్ అన్నాడు. వెన్ హీ సెడ్ దిస్ వర్డ్, ప్రభువా నా శత్రువులను తీసివేయి, నా విరోధులను లయము చేసే అను ప్రార్థన చేయటం మంచిదే, వెరీ గుడ్, చెయ్యి. కానీ నీకు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాలి అంటే ద ప్రామిస్ షుడ్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. వెన్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్ అంటే వెన్ యు ఆర్ డూయింగ్ హిజ్ విల్, హిజ్ వర్డ్. When you are doing his word, then God will fulfill his promise. చూడండి ఇక్కడ నా నచ్చినట్టు నేను వాక్యాన్ని మలిచేసుకొని నేను పాటించేశాను, నేను నెరవేర్చేశాను అని నేను అనుకుంటూ దాని ఏమంటారు భ్రమలో ఉంటూ ఏమంటారు ఒక రకమైన ఇమాజినేషన్స్ లేకపోతే ఎజులేషన్స్ అంటాం మనం. అంటే అలాగుంటూ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడనుకోవటం నీ మూర్ఖత్వం అనుకుంటున్నా. అది కాదు, యాజ్ ఇట్ ఈజ్గా చేయాలి, ఎక్యురేట్గా చేయాలి, పిన్ టు పిన్ పర్ఫెక్ట్నెస్తో ఉండాలి. దేవుడు అప్పుడే దాన్ని నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి, జీవమును బట్టి, సత్యమును బట్టి వందనాలు. అవును ప్రభా, నువ్వు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినడం నేర్చుకోవడానికి సహాయం చేయి. మేము విన్నదాన్ని యావత్తు పాటించటానికి, నెరవేర్చటానికి మాకు సహాయం చేయి. అప్పుడు ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చేవాడుగా ఉంటున్నావు. ఈ ఉదయకాలము ఈ విన్న వాక్యము మా జీవితాల్లో ప్రభా అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయి.
ప్రభా, నూతన పరిశుద్ధ దినంలోకి మేమందరము ప్రవేశిస్తూ ఉండగా, ఈ ప్రవేశించిన మేమందరము దేవుని ఆలయానికి వచ్చి, నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నిన్ను కొనియాడే కృపను మాకు దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి నవంబర్ మాసము 2వ పరిశుద్ధ దినమందు మనం అందరము ప్రతి ఒక్కరు ఆలయాలకు వెళ్దాం. మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ సంఘ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఎవరైనా మందిరానికి వెళ్ళకపోతే మా మందిరానికి రావాల్సిందిగా మేము ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.